విజ్ఞాని క్లెమెంట్ విడాల్, బ్రస్సెల్స్లోని ఫ్రీ యూనివర్సిటీకి చెందినవారు, అభివృద్ధి చెందిన భౌమేతర నాగరికతలు ద్వితీయ నక్షత్ర వ్యవస్థలను, ముఖ్యంగా న్యూట్రాన్ నక్షత్రం మరియు తక్కువ భారం గల భాగస్వామి నక్షత్రం కలిగిన వ్యవస్థలను అంతర్జాతీయ ప్రయాణానికి నౌకలుగా ఉపయోగించవచ్చని అనుమానిస్తున్నారు. ఇటువంటి వ్యవస్థలలో ఉన్న తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తిని ఒక దిశలో పదార్థాన్ని వెలువడేలా చేయడం ద్వారా దిశాత్మక శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల వ్యతిరేక దిశలో మొత్తం వ్యవస్థను ప్రయాణించవచ్చు. ఇది మూల్య పరిరక్షణ నియమం కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం ఆధారంగా పనిచేస్తుంది. ఫలితంగా ఈ ద్వితీయ నక్షత్ర వ్యవస్థ అంతరిక్షంలో ప్రయాణించగలదు. PSRJ 0610-2100 మరియు PSRJ 2043+1711 వంటి పల్సార్లు అసాధారణ వేగవంతమైన వేగాల్ని చూపుతున్నాయి. ఇవి నియంత్రిత ప్రేరణ కంట్రోల్డ్ ప్రపల్షన్ సంకేతాలు కావచ్చు, అందువల్ల ఇవి పరిశీలనకు ముఖ్యమైన అభ్యర్థులుగా పరిగణించబడుతున్నాయి. విడాల్ ప్రతిపాదించిన నియంత్రణ యంత్రాంగం నక్షత్రాల కక్ష్యలలో నిర్దిష్టమైన బిందువుల వద్ద పరికరాలను యాక్టివేట్ చేయడం ద్వారా వేగం మరియు దిశను ఖచ్చితంగా నియంత్రించగలదని సూచిస్తుంది. ఇది అసాధారణమైన మార్గం అయినప్పటికీ శారీరకంగా సాధ్యమైన మార్గమే కావడం వల్ల నక్షత్ర ఇంజనీరింగ్లో ప్రావీణ్యం కలిగిన అభివృద్ధి చెందిన నాగరికతలు దీన్ని ఉపయోగించి గెలాక్సీల మధ్య ప్రయాణించవచ్చని సూచిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.